దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. సుమారు 60 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాడు ఆయన. ఆ భావన మనం గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ఎంతో ఆత్మానందాన్ని, గౌరవాన్ని, భక్తిని, శ్రద్ధని పెంచుతాయి. అలాగే అక్కలకోటకు వెళ్ళినప్పుడు స్వామి సమర్థుల వారు అక్కడ ఉన్నారు. అది నిజం కదా, కన్నుల ముందు జరిగిన చరిత్ర. మనం చూడకపోవచ్చు, మన పూర్వీకులు చూశారు కదా. మరి పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడు ఆ స్వామి నడయాడాడు, ఆడుకున్నాడు, ఆనందాన్ని అందరికీ పంచాడు. అంటే ఎంత ధన్యత పొందిందో పిఠాపురం. ఆ విధంగా 8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో స్వామికి ఉపనయనం చేశారు. సాధారణంగా ఉపనయనం చేసిన తర్వాత వేద అధ్యయనం కోసం, వేద పాఠాలు నేర్చుకోవటం కోసం గురువు వద్దకు పంపాలి. గురువు వద్ద అధ్యయనం చేస్తే కానీ వేదం రాదు. కానీ శ్రీపాద శ్రీవల్లభునికి తనకు ఉపనయనమైన మరుక్షణమే ఇంత అద్భుతమో చూడండి. జంధ్యము ఆ విధంగా ధారణ అయిందో లేదో, శిష్యులకు వేద పాఠాలు చెప్పి దత్తస్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు ఆయన. అది ఆ భగవంతుడికి తప్ప ఇంకొకరికి సాధ్యమవుతుందా? ఎప్పటికీ కాదు. ఇలా శ్రీపాదుడు 16 సంవత్సరాలు పడేయాడు. ఇంతలో అప్పలరాజు శర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ మొదలుపెట్టాడు. అది తెలుసుకున్న స్వామి తండ్రితో, నాయనా, నీవు నాకు వివాహం చేయడానికి తగిన కన్య కోసము అన్వేషించవలసిన అవసరం లేదు. సర్వశుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉంది. ఆమె పేరు యోగశ్రీ. ఆమెను నేను చేపట్టి తదుపరి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడను కనుక నాకు సంతానము లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు ఆయన. చూడండి ఎంత గొప్ప మాట. సంతానము లేకపోయినా, ఎందుకంటే దైవం ఆయన. మానవులకు అది ఉంటుందేమో కానీ దైవానికి ఆ పరిధులు లేవు. కాబట్టి నేను నిత్యముక్తుడనే అని చెప్పాడు. కానీ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి. లౌకిక పరంగా ఆలోచిస్తే ఒక కొడుకు తండ్రితో ఈ మాటలు అన్నప్పుడు నిజంగానే వేదనకు గురవుతాడు తండ్రి. నేను ఆధ్యాత్మికంగా మాట్లాడటంలో. కానీ ఇక్కడ ఈ హెచ్చరిక దత్తభగవానుడు ముందే చేశాడు ఆయన. కాబట్టి కనుల వెంట నీరు కారుతున్నా, గద్గద స్వరంతో పెళ్ళుబుకుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు. అబ్బాయి, నీవు కనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలవిలలాడి మరణిస్తామయ్యా. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్ములను శోక సాగరంలో ముంచి వెడలిపోవటము ఇది ఉచితమేనా? నువ్వు భగవంతుడవు, ధర్మగోప్తవు, ధర్మరక్షకుడవు. నీవే పుత్రధర్మాన్ని నిర్వహించుకుంటే ఎలా అని పాపం వాపోయాడు.